ప్రైజ్ గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృపను బట్టి మరొక ఎపిసోడ్లో ఏ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి సమృద్ధి కృపను బట్టి ఆయనకు నిండైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన మిత్రులారా, మనం రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయాన్ని ఇండక్టివ్ బైబిల్ స్టడీ ఫార్మాట్లో ధ్యానిస్తూ ఉన్నాము. ఈ ఇండక్టివ్ బైబిల్ స్టడీ ఫార్మాట్లో 7 స్టెప్స్ ఉంటాయి అని నేను చెప్పడం జరిగింది. ఈ 7 స్టెప్స్లో 4 స్టెప్స్ కంప్లీట్ చేశాము. ఇంకా 3 స్టెప్స్ ఉన్నాయి. ఈ 3 స్టెప్స్ను మనము ఈ యొక్క పర్టికులర్ ఎపిసోడ్లో మనము ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. గొప్ప దేవా, మీకు వందనాలు నాయనా. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క ఉన్నతమైనటువంటి స్వభావాన్ని బట్టి, మీ ప్రేమ కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఉన్నతమైన ప్రణాళికలను బట్టి, మార్గములను బట్టి, విధానములను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, ఆదిమ సంఘమును బట్టి, ప్రతి భక్తుని బట్టి, సంఘములన్నిటిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి, మరి మేము ఈ సమయంలో ఈ ఇండక్టివ్ బైబిల్ స్టడీ ఫార్మాట్లో రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును నాతో పాటు ఈ ధ్యానములో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించుమని ఈ కొద్ది కృతజ్ఞతలను విన్నపములను మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మనము లాస్ట్ 2 ఎపిసోడ్స్లో 4 స్టెప్స్ కంప్లీట్ చేశాను అని నేను మీకు చెప్పడం జరిగింది. ఈ 4 స్టెప్స్ను కూడా మనము ఒక డాక్టర్ పేషెంట్ ఎగ్జాంపుల్తో పోలుస్తూ వచ్చాము. స్టెప్ 1 వచ్చేసి ప్రాథమిక సమాచార సేకరణ. దీంట్లో ఒక పేషెంట్ తనను గురించినటువంటి సమాచారాన్ని మొట్టమొదటిగా డాక్టర్ గారికి ఇస్తారు. దానిని మనము ప్రాథమిక సమాచార సేకరణ అంటున్నాము. అంటే ప్యాసేజీ ఏమి డీటెయిల్స్ ఇస్తుంది, అది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి ఒక పేషెంట్ డాక్టర్ గారికి ప్రాథమిక సమాచారం ఇచ్చిన తరువాత డాక్టర్ గారు పేషెంట్ను పరిశీలన చేస్తారు. దీనిని మనం స్టెప్ 2 ప్రాథమిక పరిశీలనలు అంటున్నాం. అదేవిధంగా ఒక ప్యాసేజ్ను చదివిన తర్వాత మనము ఆ ప్యాసేజ్లో ఏమి చూస్తున్నాము, అంటే ఆ ప్యాసేజ్లో పైన చూడటంతో ఏం కనిపిస్తున్నాయి, దానిని మనము స్టెప్ 2 ప్రాథమిక పరిశీలనలు అని మనము గ్యాదర్ చేసాము. స్టెప్ 3 వచ్చేసి విశ్లేషణ అన్నమాట. డాక్టర్ గారు పేషెంట్ను చూసినప్పుడు అతని యొక్క ఇంటర్నల్ స్టేట్ తెలియదు కాబట్టి డాక్టర్ గారు చాలా ల్యాబ్ టెస్టులు రాస్తారు. అదేవిధంగా మనం కూడా ప్యాసేజీని విశ్లేషించడానికి అనేక రకాల ప్రశ్నలు వేస్తామన్నమాట. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతాం. దీనిని మనము విశ్లేషణ అనడం జరిగింది. దట్ ఈస్ స్టెప్ 3. స్టెప్ 4 వచ్చేసి వివరణ. ఇప్పుడు డాక్టర్ గారు పేషెంట్కి ల్యాబ్ టెస్టులు రాస్తారు కదా, వచ్చిన తర్వాత రిపోర్ట్స్ పరిశీలించి డాక్టర్ గారు వివరణ ఇవ్వాలన్నమాట. ప్రత్యేకంగా కొన్ని కాంప్లెక్స్ థింగ్స్కి, అంటే సంక్లిష్టమైనటువంటి విషయాలకి డాక్టర్ గారు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మనం కూడా ఒక ప్యాసేజ్ చదివిన తర్వాత, అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత సంక్లిష్టమైనటువంటి విషయాలకు మాత్రమే మనము వివరణ ఇస్తాము. దాన్ని ఇంటర్ప్రిటేషన్ అన్నాము. అది స్టెప్ 4. మరి ఇప్పుడు స్టెప్ 5 ఏంటంటే, ఈ స్టెప్ 5లో సారాంశాన్ని రాస్తాం. సారాంశమును వ్రాయట. ఇప్పుడు డాక్టర్ గారికి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏదైనా డిఫికల్ట్ థింగ్స్ ఉంటే దానికి కూడా డాక్టర్ గారి దగ్గర కరెక్ట్ సంపూర్ణమైనటువంటి వివరణ ఉంది. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఒక సారాంశాన్ని రాస్తారు. అసలు ఈ యొక్క పేషెంట్ యొక్క పరిస్థితి ఏంటి, వ్యాధి ఏంటి, కండిషన్ ఏంటి అన్నటువంటిది ఒక 2, 3, 4 లైన్లో డాక్టర్ గారు రాస్తారనమాట. ఆ రకంగానే మనము ఈ స్టెప్ 5లో ఒక ప్యాసేజీని చదివిన తర్వాత 2 నుంచి 3 లేదా 4 లేదా 5 లైన్లో చక్కగా చిన్నగా ఒక సారాంశాన్ని రాయాలి ప్రియమైన మిత్రులారా. అయితే సారాంశాన్ని రాయడంలో ఉన్నటువంటి 2 ప్రాముఖ్యమైన స్టెప్స్ని మీకు చెప్తాను చూడండి. స్టెప్ 1 ఏంటంటే, సారాంశాన్ని రాయటంలో ఒక ప్యాసేజీని చదివినప్పుడు మొట్టమొదట అందులో ఉన్నటువంటి నెగటివ్ స్టేట్మెంట్స్ అన్నీ రాయండి, అంటే ప్రతికూల వాక్యాలు. ఆ ప్యాసేజ్లో
నెగటివ్ స్టేట్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేయండి, రాసుకోండి. అవి రాసిన తర్వాత పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా రాయండి, అంటే సానుకూల వాక్యాలు. ఒక ప్యాసేజ్ని చదివినప్పుడు మనం ఏం చేయాలంటే అందులో ఉన్న నెగటివ్ స్టేట్మెంట్స్ అన్నీ మనం రాయాలి. అది స్టెప్ 1. స్టెప్ 2లో పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నీ రాయాలన్నమాట. ఆ తర్వాత ఈ నెగటివ్ స్టేట్మెంట్స్, ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్, ఈ రెండింటిని ఉపయోగించి మనము 2 నుంచి 3 లేదా 4, 5 లైన్లలో ఒక చిన్న సారాంశాన్ని రాస్తాం. ఈ చిన్న సారాంశము ఈ నెగటివ్ స్టేట్మెంట్స్, ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ని 2 ఉపయోగించుకొని రాస్తాం. ఎందుకంటే ఈ నెగటివ్ స్టేట్మెంట్స్లో, ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్లో ఆ ప్యాసేజ్ యొక్క ఎస్సెన్స్ అనేది ఉంటుందన్నమాట. రైట్. కాబట్టి ఇప్పుడు ఈ రాజులు మొదటి రాజులు 17వ అధ్యాయాన్ని, ఈ యొక్క పర్టికులర్ అధ్యాయానికి స్టెప్ 5ని ఎలా అప్లై చేయాలో మనం పరిశీలన చేద్దాం. చూడండి. సో స్టెప్ 5, సారాంశమును సంగ్రహించుట, అంటే సారాంశమును వ్రాయుట. ఇందులో మొట్టమొదటి మనం ఏం చేయాలి? ప్రతికూల వాక్యములను గుర్తించండి, అంటే నెగటివ్ స్టేట్మెంట్స్ను గుర్తించండి. ఈ అధ్యాయంలో, ఈ 17వ అధ్యాయంలో నెగటివ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయో చూడండి. ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఇక్కడ ఆ ఈ రాయకూడదు, నేను వేరే ఈ రాయాలి. అది పొరపాటున ఆ రకమైనటువంటి ఈ రాశాను. బట్ ఎనీహౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇట్ నౌ. రైట్. ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఇది నెగటివ్ స్టేట్మెంట్ కదా. ఈ మాట ఏలియా ప్రవక్త ఆహాబు రాజుతో చెప్పినటువంటి మాటలు అన్నమాట. అంటే కరువు రాబోతున్నది అని ప్రకటించాడు. అదొక నెగటివ్ స్టేట్మెంట్. తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంటే దేవుడు ఏలియా ప్రవక్తను ఈ కెరీతు వాగు దగ్గర దాక్కోమన్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వాగులో నీరు ఎండిపోయింది. అదనమాట. అది కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంటే కదా. వాగులో నీరు ఎండిపోవడం, వాగులో నీరు ఎండిపోతే ఇంకేం తాగుతారు జనాలు? కాబట్టి అది నెగిటివ్ స్టేట్మెంట్, కాబట్టి దాన్ని కూడా ఇక్కడ రాశాము. ఆ తర్వాత మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెను. ఈ మాటలు ఎవరన్నారు? ఆ స్త్రీ, అంటే ఏలియా ఏ స్త్రీనైతే కలుసుకున్నాడో ఆ సారెపతు పట్టణంలో, అమ్మా నాకు ఒక రొట్టె ముక్క తెచ్చి అన్నప్పుడు ఆ స్త్రీ ఇన్ రెస్పాన్స్ ఏలియాకి ఇచ్చినటువంటి రెస్పాన్స్ అనమాట. అయా నా దగ్గర తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, మేము చావక ముందు అది నాకును నా బిడ్డకును చేసుకుని తినాలనుకొని నేను ఇక్కడికి వచ్చాను ఈ కట్టెపుల్లలు ఏరుకోవడానికి అని ఆ స్త్రీ చెప్తుంది. అప్పుడు ఆవిడ చెప్పినటువంటి మాటలు అక్కడ చూడండి. మేము చావక ముందు అంటే ఆల్మోస్ట్ ఇక చనిపోవడానికి ఆ స్త్రీ సిద్ధపడింది. ఇంకా ఇది తొట్టులో ఉన్నటువంటి పట్టెడు పిండి, ఆ బుడ్డులో కొంచెం నూనె అయిపోయిందంటే ఇంకా మాకు తినడానికి ఏముండదు, ఆ తర్వాత ఇంకా చనిపోవడమే. అంటే ఒక నిరాశ నిస్పృహలో ఆ స్త్రీ ఉందన్నమాట. అందుకని అది ఒక నెగిటివ్ స్టేట్మెంట్గా ఇక్కడ నేను వ్రాయడం జరిగింది. ఆ తర్వాత చూడండి. ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. అది కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంటే. తర్వాత నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా? ఆ యొక్క విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆవిడ ఏలియాతో అన్నటువంటి మాటలు అనమాట. అయ్యా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా పాపాన్ని నాకేమైనా జ్ఞాపకం చేయడానికి వచ్చావా అని ఆ స్త్రీ అన్నటువంటి మాటలు అనమాట, వేదనలో, బాధలో. రైట్. ఇది కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ వ్రాయడం జరిగింది. ఆ తర్వాత నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా? ఆ విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా దేవునితో మాట్లాడుతున్నాడు అనమాట. అయ్యా ఈ యొక్క బీద స్త్రీ, ఈ విధవరాలు నన్ను చేర్చుకుంది కదా, మరి ఆవిడ కుమారుడు చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేస్తువా అని ఏలియా బాధపడతాడు. అది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి అది కూడా ఇక్కడ వ్రాయడం జరిగింది. ఆ తర్వాత కాబట్టి ఇప్పుడు మనము నెగిటివ్ స్టేట్మెంట్స్ అని రాసాము. నెగిటివ్ స్టేట్మెంట్స్ అని రాసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ని రాద్దాం. సానుకూల వాక్యములను గుర్తించండి. పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి? ఆ వాగు నీరు నీవు త్రాగుదువు,
దేవుడు ఏలియాతో చెప్పినటువంటి మాట, నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు, అక్కడ దాగి ఉండు, ఎందుకంటే ఆ వాగు నీళ్లు తాగి నువ్వు బ్రతుకుతావు. అంటే ఆ కరువు కాలంలో నువ్వు ఏమి తాగాలి అన్నటువంటి దేవుడు చెప్తున్నాడు. అది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, కాబట్టి దాన్ని ఇక్కడ రాశాం. తర్వాత, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. మరి కరువు కాలంలో దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు కదా, అందులో కాకుల ద్వారా ఇస్తున్నాడు. అసలు కాకులు ఆహారాన్ని తీసుకుని వస్తాయని ఏలియా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసుంటాడా? పక్షుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపిస్తున్నాడు. అది గొప్ప విషయం కదా, అదొక పాజిటివ్ విషయమే. కరువు కాలంలో దేవుడు ఏలియాకు ఆహారాన్ని ఇస్తున్నాడు కాబట్టి అదొక పాజిటివ్ విషయం, కాబట్టి మనం దాన్ని ఇక్కడ రాశాం. తర్వాత, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. తర్వాత ఆ వాగులో నీళ్లు అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు ఏలియా ప్రవక్తని ఈ సీదోను పట్టణం దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సారెపతు అనేటువంటి ఆ ఊరికి వెళ్ళు, నేను అక్కడ ఒక విధవరాలని ఏర్పాటు చేశాను, ఆ స్త్రీ నిన్ను పోషిస్తుందని దేవుడు చెప్పాడు. మరి కరువు కాలంలో అతన్ని పోషించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. అది పాజిటివ్ విషయం కదా, అందుకని చెప్పి మనం దాన్ని కూడా అక్కడ రాయడం జరిగింది. తర్వాత, భయపడవద్దు. ఈ మాటలు ఏలియా ప్రవక్త ఆ స్త్రీతో అన్నటువంటి మాటలు. ఏలియా ప్రవక్త ఆ స్త్రీని కలుసుకున్నప్పుడు ఆ పట్టణపు గవిని యొద్ద, అమ్మ నాకు ఒక రొట్టె ముక్కు తీసుకురా అంటే, అప్పుడు ఆ స్త్రీ ఏమంది, అయ్యా నా దగ్గర తొట్టులో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది నాయన, అది నాకును నా కుమారునికే సరిపోతుంది అన్నటువంటి ఆ మాటలు అన్నప్పుడు ఏలియా ప్రవక్త, అమ్మ ముందర నాకు తీసుకురా, నువ్వు భయపడొద్దు అని చెప్తాడు. భయపడకుము, అది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, కాబట్టి దాన్ని అక్కడ మనం రాశాం. తర్వాత, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఏలియా ప్రవక్త ఆ స్త్రీతో చెప్పినటువంటి మాటలు అవి పాజిటివ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఇక్కడ రాశాం. తర్వాత, ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. మరి కరువు కాలంలో ఒక అద్భుతాన్ని వాళ్ళు చవి చూస్తున్నారు, సమృద్ధిగా భోంచేస్తున్నారు. అదొక పాజిటివ్ థింగ్ కాబట్టి ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్ము. ఇది ఆ విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా చేసినటువంటి ప్రార్థన అన్నమాట. ఆ పిల్లవాడి ప్రాణము తిరిగి రానిమ్ము, దట్ ఇస్ ఎ పాజిటివ్ ప్రేయర్ కదా, అందుకని దాన్ని రాయడం జరిగింది. తర్వాత, ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఆ పిల్లవాడు బ్రతికాడు. దేవుడు ఆ పిల్లవాడి ప్రాణాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చాడు కాబట్టి ఆ పిల్లవాడు బ్రతికాడు. అది గొప్ప విషయం కదా, అందుకని ఇక్కడ మనం దాన్ని వ్రాసాము. తర్వాత ఏలియా ప్రవక్త ఆ స్త్రీతో అన్నాడు, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడు. ఎంత సంతోషకరమైన విషయం, అది పాజిటివ్ థింగ్ కాబట్టి ఇక్కడ మనం వ్రాసాం. లాస్ట్ చూడండి, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. చివరికి ఆ స్త్రీ ఏలియా ప్రవక్త గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, అయా నువ్వు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చింది కదా, కాబట్టి అది పాజిటివ్ థింగ్ కాబట్టి ఇది కూడా ఇక్కడ రాశాం. కాబట్టి ప్రేమ మిత్రులారా, ఇది స్టెప్ 2 అన్నమాట. ఫస్ట్ వచ్చేసేమో మనం ఏం చేయాలి, నెగిటివ్ స్టేట్మెంట్స్ అన్ని రాయండి, తర్వాత పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్ని రాయండి. ఎందుకలా రాయాలంటే ఒక ప్యాసేజ్లో ఉన్నటువంటి ఎస్సెన్స్ అన్నటువంటిది ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ నెగిటివ్ ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉపయోగించి మనము మొత్తాన్ని కలిపి ఒక 2 నుంచి 3 లేదా 4-5 లైన్లలో ఒక చిన్న సారాంశాన్ని రాయాలి ప్రేమ మిత్రులారా. అయితే మనం రాసిన నెగిటివ్ స్టేట్మెంట్లు అన్నీ రాయాలని లేదు, అదేవిధంగా మనం రాసినటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నీ రాయాలని లేదు. మొత్తానికి వీటిని ఉపయోగించుకొని వాటిని ఏకం చేసి 2 నుంచి 3, 4 లేదా 5 లైన్స్లో మనం ఒక సారాంశాన్ని రాయాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, మనము సారాంశాన్ని రాయబోతున్నాం. సారాంశమును వ్రాయండి. ఇది స్టెప్ 3 అన్నమాట దీంట్లో. అందుకని బ్రాకెట్లో రాసింది చూడండి, ప్రతికూల మరియు సానుకూల వాక్యములను తప్పక ఉపయోగించండి, అంటే వాటిని ఉపయోగించుకొని రాయండి అని చెప్తున్నాం. ఇక్కడ రాశాను చూడండి, ఇజ్రాయేలులో కరువు రాబోతున్నదని ప్రవక్త అయిన ఏలియా ముందుగానే ప్రకటించాడు. కరువు కాలంలో కాకోలము ద్వారా దేవుడు ఏలియాను పోషించాడు. కెరీతు వాగు ఎండిపోయిన తరువాత సారెపతు విధవరాలి ద్వారా
దేవుడు ఏలియాను పోషించాడు. ఆమె యొద్దనున్న తొట్టిలోని పిండి తక్కువ కాకుండా, బుడ్డిలోని నూనె అయిపోకుండా అద్భుత రీతిలో దేవుడు వారిని పోషించాడు. ఆ విధవరాలి కుమారుడు మరణించగా ఏలియా ప్రార్థించి ఆ బిడ్డను తిరిగి బ్రతికించాడు. నీవు దైవజనుడువై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదునని ఏలియా ప్రవక్తను గురించి సారెపతు విధవరాలు సాక్ష్యమిచ్చెను. రైట్. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ యొక్క అధ్యాయం అంతటిని, 17వ అధ్యాయం పెద్ద అధ్యాయం కదా, ఎన్నో వచనాలు ఉన్నాయి. ఆ వచనాలన్నిటినీ ఒక 4 నుంచి 5 లైన్ల సారాంశంలో రాశాం. అంటే ఈ సారాంశం అనేటువంటిది ఆ యొక్క అధ్యాయం మొత్తం ఎస్సెన్స్ని మనకి ఇస్తుంది అనమాట. రైట్. ఇది స్టెప్ 5 అండి. అంటే ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్ని అన్ని రకాల పరిశీలించిన తర్వాత, ల్యాబ్ పరీక్షలు అయిన తర్వాత, అన్నిటికీ వివరణ ఇచ్చిన తర్వాత చివరికి ఆ పేషెంట్ని గురించి ఒక సమ్మరీ రాస్తాడు. ఆ సమ్మరీనే అంటే అసలు ఈ పేషెంట్ పరిస్థితి ఏంటి, ఇతని సమస్య ఏంటి, ఇతని వ్యాధి ఏంటి అన్నటువంటిది డాక్టర్ గారు ఒక 2 నుంచి 3, 4 లైన్లో చెప్తాడు కదా. ఆ రకంగా ఒక ప్యాసేజ్ చదివినప్పుడు మనం కూడా ఆ ప్యాసేజ్ యొక్క సమ్మరీని, సారాంశాన్ని రాయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సారాంశాన్ని రాయడం ఎప్పుడు కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ను ఉపయోగించుకోవాలి. రైట్. ఇది స్టెప్ 5 అండి, సారాంశమును రాయట. సారాంశాన్ని రాసిన తర్వాత ఏం చేయాలి? స్టెప్ 6లో ఒక శీర్షికను రాయాలండి. మనం 2 నుంచి 3, 4, 5 లైన్లు రాసాం కదా సారాంశము. ఈ సారాంశం మొత్తాన్ని 2, 3, 4 పదాలలో ఒక టైటిల్ రూపంలో చెప్పాలండి. మీరు గమనించారా ఈ ప్రాసెస్? ఒక పెద్ద ప్యాసేజ్ మొత్తాన్ని 2 నుంచి 3, 4 లైన్లో చెప్తున్నాము. దాన్ని మరలా ఇప్పుడు 2, 3 పదాల్లో చెప్తున్నాం. అదే శీర్షిక. అంటే డాక్టర్ గారు ఒక సమ్మరీ రాసిన తర్వాత చివరికి ఏం చెప్తాడు? ఆ పేషెంట్కు ఉన్నటువంటి వ్యాధి ఏంటి అని చెప్పి ఆ వ్యాధికి 2, 3 పదాల్లో చెప్పేస్తాడు. అదేవిధంగా మనము సారాంశం రాసిన తర్వాత ఏం చేయాలంటే ఈ ప్యాసేజ్కి ఒక టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఇవ్వడానికి ఆ సారాంశం మొత్తాన్ని కుదించి 2, 3 పదాల్లో చెప్పాలండి. అయితే శీర్షికను రాయడంలో కూడా మనకు కొంత ఒక ప్రొసీజర్ ఉంది. దాన్ని మనం పరిశీలిద్దాం. చూడండి. కాబట్టి ఇప్పుడు స్టెప్ 6 శీర్షికను రాయట. అంటే రైటింగ్ ఏ టైటిల్. ఒక టైటిల్ ఎలా రాయాలి? ఇవ్వబడిన లేఖన భాగంలో చర్చించబడిన నిర్దిష్ట సమస్య లేదా విషయాన్ని మనం ఫస్ట్ గుర్తించాలండి. ఇంతకీ ఈ అధ్యాయంలో అంటే ఈ 17వ అధ్యాయంలో సమస్య ఏంటి? నాకైతే 2 సమస్యలు కనిపిస్తున్నాయి చూడండి. మొట్టమొదటి వచ్చేసి కరువు. ఏలియా ప్రవక్త కరువు రాబోతున్నదని ప్రకటించాడు. కరువు అనేటువంటిది ఒక సమస్య అండి. రెండో సమస్య ఏం కనిపిస్తుంది ఇక్కడ? మరణం. ఆ విధవరాలి కుమారుడు మరణించాడు. ఈ 2 సమస్యలు కనిపిస్తున్నాయి ఇక్కడ. రైట్. కాబట్టి స్టెప్ 1లో మనము సమస్యను గుర్తించాలండి. సమస్య 1 కాదు, 2 సమస్యలు ఉంటే 2 రాయాలి, 3 సమస్యలు ఉంటే 3 రాయాలి. కాబట్టి మొదట సమస్యలను రాయండి. సమస్యలు రాసిన తర్వాత ఏం చేయాలంటే ఆ సమస్యకు సూచించినటువంటి పరిష్కారాలు ఏమైనా ఆ అధ్యాయంలో ఉన్నాయా? ఒక్కొక్కసారి సమస్యకు సూచించినటువంటి పరిష్కారాలు లేకపోతే ఏమైనా సలహాలు ఉన్నాయా, సూచనలు ఉన్నాయా, వాటిని గుర్తించి మనం రాయాలండి. రైట్. కాబట్టి ఈ అధ్యాయంలో ఈ సమస్యలు, కరువు, మరణము 2 సమస్యలు ఉన్నాయి కదా. ఈ రెండిటికి ఇవ్వబడిన పరిష్కారాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఉన్నాయంటే కొన్ని ఉన్నాయి. చూడండి. ప్రకృతిపై దేవుడు సర్వాధికారి అని ఈ యొక్క అధ్యాయం తెలియజేస్తుంది. దేవుడు కరువు రాబోతుందని చెప్పాడు కదా. అంటే దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఎవరు పంపిస్తున్నారు కరువు? దేవుడు పంపిస్తున్నాడు. కాబట్టి ఈ కరువు కాటకాలపై దేవుడు సర్వాధికారి. అదేవిధంగా వర్షం కూడా దేవుడు తను అనుకున్నటువంటి సమయంలోనే పంపిస్తాడు. అంటే ప్రకృతిపై ఆయన సర్వాధికారి. కాకుల ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నాడు. అంటే ప్రతి జీవరాశిపై దేవుడు సర్వాధికారి. అవునా కదా? కాబట్టి మొట్టమొదటిది ఈ అధ్యాయంలో మనకి సూచించబడినటువంటి పరిష్కారం ఏంటంటే ప్రకృతిపై దేవుడు సర్వాధికారి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. 2, జీవ మరణాలపై దేవునికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉన్నది అని కూడా ఈ యొక్క అధ్యాయం తెలియజేస్తుంది. ఆ విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పిల్లవాడి ప్రాణాన్ని తిరిగి ఇస్తాడు. దాని అర్థం ఏంటి? జీవ మరణాలపై దేవునికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉన్నది అని మనకు ఈ యొక్క అధ్యాయంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మరొక విషయం కూడా ఉంది చూడండి. కరువులో కూడా దేవుడు సమృద్ధి అయిన పోషణ ఇవ్వగలడు. చూడండి, దేవుడు ఏలియా ప్రవక్తను ఎలా పోషించాడు?
కాకుల ద్వారా ఆహారం పంపించాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అదేవిధంగా ఆ సారెపతు విధవరాలను ఏర్పాటు చేశాడు ఏలియాను పోషించడానికి. ఆవిడ ఒక బీదరాలు, ఆవిడ ఒక విధవరాలు, ఒక బీద స్త్రీని, ఒక భర్త లేనటువంటి ఒక విధవరాలిని ఏలియా ప్రవక్తను పోషించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆవిడ దగ్గర ఏమైనా సమృద్ధిగా ఉందా అంటే లేదు. ఆవిడ దగ్గర తొట్టిలో పట్టెడు పిండి ఉంది, బుడ్డులో కొంచెం నూనె ఉంది. కానీ ఎంత అద్భుతము, ఆ తొట్టిలో ఉన్నటువంటి ఆ పట్టెడు పిండి అయిపోలేదు, బుడ్డులో ఉన్నటువంటి నూనె కూడా అయిపోలేదు. అంటే ఒక భయంకరమైనటువంటి కరువు కాలంలో దేవుడు సమృద్ధి అయినటువంటి పోషణ ఇవ్వగలడు అని కూడా ఈ అధ్యాయంలో మనకి తెలియజేయబడింది. కాబట్టి మొట్టమొదటి స్టెప్ వచ్చేసి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సమస్యలు గుర్తించండి. రెండవది, ఆ సమస్యలకు సూచించబడిన పరిష్కారాలు కానీ ఏమైనా సూచనలు కానీ ఏమైనా ఉంటే వాటిని మనం గుర్తించి రాయాలి. ఇది అయిపోయింది. ఇప్పుడేం చేయాలంటే మూడవది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ లేఖన భాగము ఏ వర్గానికి చెందినదో గుర్తించండి. అంటే ఏ కేటగిరీకి చెందింది. చూడండి, నేను ఇక్కడ 2 రాశాను. మొట్టమొదటిది ప్రకృతి విపత్తు అన్నదానికి సంబంధించింది. కరువు అన్నటువంటిది ప్రకృతి విపత్తే కదా. కాబట్టి ఈ లేఖన భాగము ఏ వర్గము అంటే ఏ కేటగిరీకి చెందిందంటే ఇది ప్రకృతి విపత్తులకు సంబంధించింది. అది ఒక వర్గం అయితే ఒక్కోసారి ఇంకొక వర్గం కూడా ఉండొచ్చు. అదేవిధంగా జీవమరణాలు అనేటువంటి వర్గానికి కూడా సంబంధించింది. ఎందుకంటే ఆ పిల్లవాడు చనిపోవడము తిరిగి లేవడం జరిగింది కదా, అది జీవమరణాల సమస్య కదా. కాబట్టి జీవమరణాలు అనేటువంటిది కూడా ఒక వర్గమే. అంటే దేవుడికి ప్రాణం ఇచ్చుటకైనను ప్రాణము తీసుకున్నట్టుకైనా అధికారం కలదు. కాబట్టి ఈ 3 ప్రేమని మిత్రులారా, కాబట్టి ఆ ప్యాసేజ్ ఏ వర్గానికి సంబంధించింది కూడా తెలియాలి. ఇప్పుడు ఈ 3 ఇన్ఫర్మేషన్ మనం ఉపయోగించుకొని ఒక టైటిల్ చక్కగా రాయొచ్చు. చూడండి, నేను ఎట్లా రాశానో. శీర్షిక: సర్వోన్నత దేవుడు పోషకుడు మరియు స్వస్థపరిచేవాడు. చూడండి, నేను ఈ విధంగా రాసిన టైటిల్ మీరు వేరే విధంగా రాసుకోవచ్చు కావాలంటే. సర్వోన్నత దేవుడు అని చెప్పాను, అదే కదా. ప్రకృతిపై సంపూర్ణమైన దేవుడు సర్వాధికారిని చూశాము, జీవమరణాలపై దేవుడు సర్వాధికారిని చూశాము, కరువులో కూడా దేవుడు సమృద్ధైన పోషణ ఇవ్వగలడని చూశాం కదా. ఆ 3ంటిని కూడా ఈ యొక్క టైటిల్లోకి వచ్చేటట్టు చేశాను. మొట్టమొదటి సర్వోన్నత దేవుడని చెప్పాము, ఆయనకు అన్నిటిపైన అధికారం ఉంది కాబట్టి. ఆయన పోషకుడని చెప్పాము, మరి కరువులో పోషించాడు కదా. అదేవిధంగా స్వస్థపరిచేవాడని చెప్పాము. ఆ విధవరాలి కుమారుడు చనిపోతే దేవుడు లేపాడు కదా. లేపడం అంటే స్వస్థపరచడమే. కాబట్టి ఆ 3 కూడా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి ఆ 3ంటిని నేను ఒక టైటిల్గా ఉపయోగించాను ప్రేమని మిత్రులారా. కాబట్టి ఆ టైటిల్లో మీరు గమనించండి, ఆ సమస్య అంటే స్టెప్ 1లో ఉన్న సమస్య, దానికి ఇవ్వబడిన పరిష్కారాలు, అదేవిధంగా వర్గము అన్నటువంటిది, ఈ 3 కూడా ఈ యొక్క టైటిల్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. రైట్. కాబట్టి ఇప్పుడు శీర్షిక రాశాం. అయితే కొన్నిసార్లు మనం ఒక శీర్షిక రాసిన తర్వాత ఒకటే కాదు, ఇప్పుడు మిమ్మల్ని రాయమంటే మీరు 2-3 టైటిల్స్ కూడా రాయొచ్చు. కాబట్టి ఆల్టర్నేటివ్ టైటిల్స్ ఏమైనా మనం రాయొచ్చా? ఒకవేళ రాయగలిగితే ఆల్టర్నేటివ్ టైటిల్స్ని కూడా సజెస్ట్ చేయండి. చూడండి, నేను అవి కూడా కొన్ని రాశాను. ఇతర శీర్షికలు: కరువులో సమృద్ధి అన్నటువంటి ఒక టైటిల్ ఇవ్వచ్చు. ఏలియా విశ్వాసం మరియు దేవుని విశ్వసనీయత. దేవుడు నిజంగా ఏలియా ప్రవక్త దేవుని ఎంతగా విశ్వసించాడు. అదేవిధంగా దేవుడు కూడా ప్రతి విషయంలో ఏలియా ప్రవక్తకు తన విశ్వసనీయతను చూపుతూ వచ్చాడు కదా. ఏలియా ప్రవక్తను పోషించాడు, ఆ కెరీతు వాగు దగ్గర కాకోలము ద్వారా ఆహారాన్ని పంపించాడు, సీదోను పట్టణంలో ఒక విధవరాలను ఏర్పాటు చేసి పోషించాడు, ఆవిడ కుమారుడు చనిపోతే దేవుడు తిరిగి లేపాడు. ఇవన్నీ కూడా ఏలియా దేవుని యందు విశ్వాసం ఉంచడం జరిగింది. అదేవిధంగా దేవుడు కూడా ఏలియా యందు తన విశ్వసనీయతను ప్రదర్శించాడు. అదేవిధంగా ప్రార్థనా శక్తి అని కూడా టైటిల్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఏలియా ప్రవక్త ప్రార్థన చేసి ఆ విధవరాలి కుమారుని లేపాడు. కాబట్టి ఆల్టర్నేటివ్ టైటిల్స్, ఇతర శీర్షికలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఐడెంటిఫై చేయండి. ఇవి రాసిన తర్వాత ప్రేమని మిత్రులారా, ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. అంటే ఇది నాకున్నటువంటి రీసెర్చ్ అనుభవాన్ని బట్టి చెప్తున్నా. టైటిల్ రాసిన తర్వాత, వర్గము రాసిన తర్వాత, అంటే కేటగిరీ రాసిన తర్వాత, ఆల్టర్నేటివ్ టైటిల్స్ని సూచించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ప్యాసేజ్లో పదే పదే పునరావృతమైనటువంటి పదాలను కూడా ఐడెంటిఫై చేయండి. ఎందుకో నేను చెప్తాను. మొట్టమొదట ఒక ప్యాసేజ్లో పదే పదే రిపీట్ అయినటువంటి పదాలు ఏమైనా ఉన్నాయా, ఫస్ట్ వాటి ఐడెంటిఫై చేయండి. చూడండి, చూస్తే ఈ పునరావృతమయ్యే పదాలు: యెహోవా అనే పదం 14 సార్లు వచ్చింది, ఏలియా 7 సార్లు, నీళ్లు 5 సార్లు, వర్షము 3 సార్లు,
అప్పము 3 సార్లు, తొట్టిలో పిండి 3 సార్లు, బుడ్డిలో నూనె 3 సార్లు, ఆహారము ఒకసారి. అది రాయనవసరం లేదు కానీ రాశాను. రొట్టె మాంసము 2 సార్లు, పోషించుట ఒకసారి, భోజనము ఒకసారి. రైట్, ఈ పదాలన్నీ వచ్చాయండి. అంటే ఈ పునరావృతమైనటువంటి పదాలన్నమాట. మీరు అడగొచ్చు, ఆహారము భోజనము ఒకసారే కదా వచ్చింది, ఎందుకు రాశారని. మీరు గమనించండి, అక్కడ అప్పము కానీ, తొట్టులో పిండి కానీ, బుడ్డిలో నూనె కానీ, రొట్టె మాంసము కానీ, లేకపోతే భోజనము, పోషించుట, ఇవన్నీ దేనికి సంబంధించిన పదాలు? పోషణకు సంబంధించినటువంటి పదాలు. ఏమి తినాలి, తాగాలి, ఆ నీళ్లు కానీ. అందుకనే మనకిచ్చిన టైటిల్లో కూడా సర్వోన్నత దేవుడు పోషకుడు అని చెప్పాం, అవునా కదా? కాబట్టి ఆ పోషకుడు అన్న పదం ఎందుకు ఆడ పెట్టామంటే, మీరు పునరావృతమై ఈ పదాలన్నీ చూస్తే ఇవన్నీ కూడా పోషణకు సంబంధించినటువంటి పదాలు. అర్థమైందా? కాబట్టి అందుకనే పునరావృతమైనటువంటి పదాలను ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత అయితే పునరావృతమైన పదాలన్నిటిలో అన్నిటికన్నా అంటే కీవర్డ్స్, మూల పదాలు ఏంటివో ఐడెంటిఫై చేయాలి. అంటే ఎక్కువ సార్లు పునరావృతమైన పదాలు ఏంటివి? ఇక్కడ చూడండి, మూల పదాలు. యెహోవా 14 సార్లు వచ్చింది కాబట్టి అదొక మూల పదం అండి. ఏలియా 7 సార్లు వచ్చింది కాబట్టి అది కూడా మూల పదమే. నీళ్లు 5 సార్లు వచ్చింది కాబట్టి మూల పదమే. వర్షం 3 సార్లు వచ్చింది. మీరు యాక్చువల్గా ఏ రీసెర్చ్ పేపర్ చూసినా, నాకున్నటువంటి రీసెర్చ్ అనుభవంతో చెప్తున్నా, మీరు చూస్తే ఏ రీసెర్చ్ పేపర్ అయినా కీవర్డ్స్ అని ఉంటుందండి. అంటే ఆ పేపర్లో మూల పదాలు ఏంటి మనం రాయాలి. అదేవిధంగా ఒక ప్యాసేజ్ చదివినప్పుడు మూల పదాలను ఐడెంటిఫై చేయాలి. మూల పదాలను ఐడెంటిఫై ఎలా చేస్తామంటే, ఫస్ట్ పునరావృతమైనటువంటి పదాలని, అంటే పదే పదే పునరావృతమైన పదాలను ఐడెంటిఫై చేసి వాటిల్లో నుంచి ఎక్కువగా ఏ పదాలు రిపీటెడ్గా పునరావృతమయ్యో వాటిని మనం మూల పదాలుగా సేకరిస్తాం. ఎందుకంటే ఆ ప్యాసేజ్లో ఆ పదాలు, ఆ మూల పదాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. అదనమాట దాని అర్థం. అందుకే మీరు చూడండి, యెహోవా, అందుకని సర్వోన్నత దేవుడు అని మనం టైటిల్ పెట్టాం. యెహోవా అంటే సర్వోన్నత దేవుడు. తర్వాత ఏలియా ప్రవక్త, ఆఫ్ కోర్స్ మనం రాయలేదు. నీళ్లు, వర్షము, ఇదంతా కూడా ఆహారానికి సంబంధించినటువంటి పదాలు అనమాట. కాబట్టి మన టైటిల్లో సర్వోన్నత దేవుడు, పోషకుడు, స్వస్థపరచుడని పెట్టాము. అయితే ఇక్కడ పునరావృతమైన పదాల్లో యెహోవా అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి పదం అండి. అదేవిధంగా వర్షము, లేకపోతే నీళ్లు, ఆహారం, ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి పదాలు అనమాట. కాబట్టి ఈ రకంగా మనం శీర్షికను రాయాలి. ప్రియమైన మిత్రులారా, శీర్షికను రాయటంలో మొట్టమొదట మనం ఏం చేయాలంటే సమస్యను ఐడెంటిఫై చేయండి. సమస్యను ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఇవ్వబడినటువంటి పరిష్కారాలు, సూచనలు రాయండి. తర్వాత ఆ ప్యాసేజ్ ఏ వర్గానికి సంబంధించిందో చూడండి. ఈ 3 ఉపయోగించుకుని శీర్షిక రాసేయండి. శీర్షికను రాసిన తర్వాత ఇంకా ఆల్టర్నేటివ్ టైటిల్స్ రాయొచ్చు. కాబట్టి ఆ ఆల్టర్నేటివ్ టైటిల్స్ని కూడా గుర్తించండి. ఆల్టర్నేటివ్ టైటిల్స్ అంటే ఇతర శీర్షికలు. అది అయిపోయిన తర్వాత పునరావృతమైన పదాలను ఐడెంటిఫై చేయండి. వాటిల్లో ఎక్కువగా పునరావృతమైన పదాలను మూల పదాలుగా గుర్తించండి. ఎందుకంటే ఆ ప్యాసేజ్ అంతా కూడా ఆ పదాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ పదాలు మనం ఇచ్చే టైటిల్లో ఆ ప్యాసేజ్ని అర్థం చేసుకోవడంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ రకంగా శీర్షికను రాయాలండి. రైట్, ఇప్పుడు ఈ స్టెప్ 6 అయిపోయిన తర్వాత స్టెప్ 7 లాస్ట్ది, లైఫ్ అప్లికేషన్స్. అంతే కదా, డాక్టర్ గారు ఇప్పుడు పేషెంట్కి చెప్పారు, మొత్తానికి నీ వ్యాధి ఇది బాబు అని చెప్పారు. నీ వ్యాధి సిమ్టమ్స్ కూడా చెప్తారు. అది శీర్షిక. టైటిల్ అంటే ఇక్కడ వ్యాధి పేరే, డాక్టర్ పేషెంట్ ఎగ్జాంపుల్లో చెప్పిన తర్వాత లాస్ట్లో డాక్టర్ గారు ఏం చేస్తారు, ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ రాస్తారు. నువ్వు ఏం మెడిసిన్స్ వాడాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఆ మెడిసిన్స్ని ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, అంటే అతని లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలి, అదే కదా చెప్పేది. అదేవిధంగా మనం ఈ స్టెప్ 7లో జీవిత పాఠాలు రాస్తాము. అంటే ఈ ప్యాసేజ్ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చో రాస్తాం. లెట్స్ గో ఇన్ టు స్టెప్ 7, జీవిత పాఠాలు, లైఫ్ అప్లికేషన్స్. మొట్టమొదటి చూడండి, దేవుని స్వరానికి లోబడండి. దేవుని ప్రణాళికపై ఏలియా తన నమ్మకాన్ని ప్రదర్శిస్తూ కరువును ప్రకటించమని దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు ఏలియా విధేయుడయ్యాడు. దేవుడు చెప్పాడు కదా ఏలియా ప్రవక్తకి, నువ్వు వెళ్ళేసి ఆహాబుకు చెప్పు అంటే
ఒక రాజుకు వెళ్ళి చెప్పడం ఎంత కష్టమైనటువంటి విషయం అండి. నేను ఇదివరకు మీకు చెప్పాను, బైబిల్లో హనాని అనే ప్రవక్త ఆసాతో మాట్లాడినందుకు ఆసా రాజు, యూదా రాజు అయినటువంటి ఆసా హనాని ప్రవక్తను బందీగృహంలో పెడతాడు. మీరు ఇర్మియా గ్రంథాన్ని చదివితే ఇర్మియాని ఎన్ని ఇబ్బందులు పెడతారు, ఇర్మియా దేవుడు చెప్పినటువంటి మాటలు పలికినందుకు. కాబట్టి కానీ ఏలియా దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపి ఆహాబు రాజుతోటి కరువు రాబోతున్నదని ప్రకటించాడండి. అంటే ఏలియా ప్రవక్త దేవుని స్వరానికి లోబడ్డాడు, విధేయత చూపాడు. అది మొదటి పాఠం అండి. మనం కూడా దేవుని స్వరానికి విధేయత చూపాలి. తరువాత దేవుని ఏర్పాటును నమ్మండి. కరువు సమయంలో దేవుడు తనను పోషించగలడని ఏలియా దేవుని విశ్వసించాడు. తద్వారా దేవుడు కాకోలము ద్వారా అతనికి ఆహారం పంపాడు. మరి ఏలియా ప్రవక్త, అయా కరువన్నావు, మరి నా పరిస్థితి ఏంటి, నన్ను ఎట్లా పోషిస్తారు, నేను ఎలా ఏం తినాలి, ఎలా బ్రతకాలి అన్నటువంటి సందిగ్ధంలో పడలేదు. దేవుడు పోషించాడు. అతడు విశ్వసించాడు దేవుడు పోషించగలడని. అందుకనే దేవుడు కెరీతు వాగు దగ్గరకు వెళ్ళమంటే వెళ్ళాడు. ఆ వాగు నీళ్లు తాగి బ్రతుకంటే అవి తాగుతూ వచ్చాడు. కాకోలం ద్వారా ఆహారాన్ని పంపిస్తే తీసుకొని తిన్నాడు. కాబట్టి ఏలియా ప్రవక్త దేవుని విశ్వసించాడు. దేవుడు ఏలియా ప్రవక్తను పోషించాడు. కాబట్టి దేవుని ఏర్పాటు. ఏలియా ప్రవక్త కెరీతు వాగు దగ్గరకు వెళ్ళడము, అక్కడ దాగి ఉండటము, ఆ వాగు నీళ్లు తాగడము, కాకోలము ద్వారా ఆహారము దేవుడు పంపించడము, దానిని ఏలియా ప్రవక్త తీసుకొని తినడము, ఇదంతా దేవుని ఏర్పాటు. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా ఏలియా ప్రవక్త సణిగినట్టు కానీ, గుణిగినట్టు కానీ, లేకపోతే అపనమ్మకంతో అనుమానంతో ఉన్నట్టు కానీ, మరి నా పరిస్థితి ఏంటని చెప్పేసి దేవునితో వాదులాడినట్లు కానీ లేదు. రైట్. కాబట్టి అతడు దేవుని ఏర్పాటు నమ్మినట్టే మనం కూడా మన జీవితంలో ఏదైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా, గడ్డు పరిస్థితుల్లో కూడా మనం దేవుని నమ్మాలి. దేవుని ఏర్పాటును నమ్మి ముందుకు సాగాలి. దేవుడు తనదైన రీతిలో నాకు సహాయాన్ని పంపిస్తాడు అన్నటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి ప్రేమని మిత్రులారా. అది రెండో పాఠం. మూడో పాఠం చూడండి, దేవుడు మన పోషకుడు. దేశమంతా కరువుతో బాధపడుతున్న రోజుల్లో కూడా దేవుడు ఏలియాను పోషించాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. ఆ స్త్రీ దగ్గర ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు, బుడ్డులోని నూనె అయిపోలేదు. అంటే దేవుడు ఎంత గొప్పగా పోషించాడు ఏలియాను కానీ ఆ స్త్రీని కానీ. మనల్ని కూడా దేవుడు పోషిస్తాడు. కాబట్టి ఎప్పుడు నేనేం తినాలి, మా పిల్లలు ఏం తినాలి, నేనేం కట్టుకోవాలి, ఎక్కడుండాలి, ఇటువంటి బాధలతో మనము కృషించిపోనవసరం లేదు. జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుని నమ్మండి, ఆయన మనలను పోషించగలడు. కరువు సమయంలో కూడా పోషించగలడు. సమృద్ధిగా ఉన్నప్పుడే కాదు, కరువు సమయంలో కూడా దేవుడు మనల్ని పోషించగలడు. రైట్. దేవుడు మన పోషకుడు అన్నటువంటిది మనకు పాఠం ఇక్కడ. మరి నాలుగవది, దేవుని శక్తికి పరిమితులు లేవు. దేవుడు ఏలియాను పోషించడానికి అసాధారణ విధానాలను, అంటే కాకోలమును ఉపయోగించాడు. తన అధికారమును మరియు తన సృజనాత్మకను ప్రదర్శించాడు. దేవుడు ఏలియాను పోషించినట్టు మన విషయంలో కూడా తన యొక్క శక్తిని, తన సృజనాత్మకతను ప్రదర్శించి మనను పోషించగలడు ప్రేమని మిత్రులారా. కాబట్టి దేవుడు ఎలా పోషిస్తాడు, ఇది ఎలా సాధ్యం అన్నటువంటి ప్రశ్నలు వేసి మనము దేవుని అనుమానించవలసిన అవసరం లేదు. దేవుడు అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. దేవుడు పోషించగలడు, అంతవరకే చాలు. దేవుడు పోషిస్తాడు. రైట్. ఇతరుల పట్ల దయ చూపండి. ఇది 5వ పాఠం. సారెపతు విధవరాలు తాను కష్టకాలంలో ఉన్నప్పటికీ ఏలియా పట్ల దయచూపగలిగింది. చూడండి ఎంత గొప్ప విషయమో. ఆ స్త్రీ దగ్గర తొట్టులో పట్టెడు పిండుంది, బుడ్డులో కొంచెం నూనె ఉంది. ఆవిడలో ఆలోచనలు ఎలా ఉన్నాయి, మేము చావక ముందు వాటిని చేసుకుని తినాలనుకుంటూ ఉంది. కానీ అంతలోకి ఏలియా ప్రవక్త వెళ్ళి చెప్పాడు, అమ్మ నాకు ఒక రొట్టె ముక్కి, నువ్వేం భయపడొద్దులే, దాంట్లో పిండి అయిపోదు, బుడ్డులో నూనె అయిపోదని చెప్తే ఎవరన్నా నమ్ముతారా? నమ్మరు. కానీ ఆ స్త్రీ నమ్మింది. ఏలియా ప్రవక్త ఎడల దయ చూపడానికి ఆవిడ ఇష్టపడింది, ఒప్పుకుంది. అంటే తన బీదరికములో కూడా మనం కూడా అలానే ఉండాలి ప్రేమని మిత్రులారా. ఎవరికైనా సహాయం చేయడానికి కేవలం నాకుంటేనే ఇస్తాను, నేను సమృద్ధిగా ఉంటే నేను ఇస్తాను, అటువంటి తలంపు కాకుండా మన బీదరికములో కూడా, మన కష్టములో కూడా, మన నష్టములో కూడా అంత సహాయాన్ని ఇతరులకు చూపడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఆ స్త్రీ ఏలియా ప్రవక్తకు చూపింది కాబట్టే దేవుడు ఆ కరువు కాలంలో ఎంత గొప్పగా పోషించాడు, ఎంత అద్భుతాన్ని ఆవిడ చవి చూడగలిగింది. కేవలం ఆ పోషణే కాదు, ఆవిడ కుమారుడు చనిపోయినప్పుడు కూడా దేవుడు ఆ కుమారుడిని లేపాడు. ఆవిడ ఏలియా ప్రవక్తను ఆహ్వానించింది కాబట్టి చనిపోయినటువంటి ఆవిడ కుమారుడు లేచాడు. ఒకవేళ ఏలియా ప్రవక్త అక్కడ లేకుండా ఉంటే ఏమై ఉండదు ఆలోచించండి. అంత గొప్ప ప్రమాదంలో ఆవిడ పోవలసి ఉండేదే కదా.
కానీ ఏలియా ప్రవక్త అక్కడ ఉండడం వలన ఆ స్త్రీకి కలిగినటువంటి ఆ గొప్ప ప్రమాదం నుంచి, కుమారుని కోల్పోవడం అనేది గొప్ప ప్రమాదం, ఆ ప్రమాదం నుంచి దేవుడు కాపాడినాడు ఆ స్త్రీని. ఎంత గొప్ప విషయము. కాబట్టి మన కష్టంలో, మన నష్టంలో, మన వ్యాధిలో, మన బాధలో కూడా అప్పుడు కూడా మనం ఇతరులకు సహాయం చేయడానికి, ఇతరుల ఎడల దయ చూపించడానికి మనము మనస్సు కలిగినటువంటి వారిగా ఉండాలి ప్రియమైన మిత్రులారా. రైట్. ఆ తర్వాత చూడండి 6వ పాఠము, మీ వనరులతో దేవుణ్ణి నమ్మండి. సారెపతు విధవరాలు తన వద్దనున్న పరిమితమైన వనరులతోనే దేవుణ్ణి నమ్మింది. ఏలియాకు సహాయం చేయడానికి ఇష్టపడింది. కాబట్టే దేవుడు ఆమె అవసరాలను తీర్చడానికి ఆమె వనరులను విస్తరింపజేశాడు. చూసారా, తన దగ్గరున్న కొద్ది వనరులే. మనం చాలాసార్లు మా ఇంట్లో ఏమి లేవులే, మా ఇంట్లో ఉండుంటే నేను ఇచ్చేవాడిని అట్లవద్దు, నా దగ్గర ఉండుంటే నేను ఇచ్చేవాడిని అట్లవద్దు. పరిమితమైనటువంటి వనరులు ఉన్నప్పటికీ ఆ పరిమితమైనటువంటి వనరులు, కొద్దిగా ఉన్నాయేమో డబ్బులు, కొద్దిగా ఉన్నాయేమో బియ్యము, లేకపోతే కూరకేమి లేదేమో, అటువంటి పరిస్థితుల్లోనే మన దాతృత్వం బయటపడాలి ప్రియమైన మిత్రులారా. దాట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ గాడ్ టు బ్లెస్ us విత్ హిస్ అమేజింగ్ వండర్స్ అనమాట. కాబట్టి మన దగ్గర ఉన్న కొద్ది వనరులతోనే దేవుని నమ్మడం మనం నేర్చుకుందాం. అంతేగా నా దగ్గర విస్తారంగా ఉంటే నేను దేవుని నమ్ముతాను, విస్తారంగా ఉంటే దేవుని నమ్మేదేంది, మనకు విస్తారంగా ఉంటే ఇక దేవుడు ఎందుకు కావాలి, మన పాటికి మనమే బతుకుతాం. మన దగ్గర లేనప్పుడే దేవుని నమ్మడం నేర్చుకోవాలి ప్రియమైన. అంటే మన దగ్గర తక్కువగా ఉన్నప్పుడే దాంట్లో నుంచి తీసి ఇవ్వడానికి, దేవుని సేవకు కానీ దేవుని బిడ్డలకు కానీ ఇవ్వడానికి మనం నేర్చుకోవాలి ప్రియమైన మిత్రులారా. రైట్. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వనరులతోనే మనం దేవుణ్ణి నమ్మాలి. ప్రార్థన పర్వతాలను కదిలించగలదు. ఏలియా ప్రార్థన విధవరాలి కుమారుని ప్రాణం తిరిగి వచ్చేలా చేసింది. ఇది ప్రార్థనా శక్తిని తెలియజేస్తుంది. ప్రియమైన మిత్రులారా, మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రతి విషయంలో ప్రార్థన చేయటం మనం మర్చిపోకూడదు. అది చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా సరే. ఇది చిన్న విషయములే, దీని విషయము ఏం ప్రార్థన చేస్తాంలే, లేకపోతే ఇది పెద్ద విషయములే, ఇది ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది, మనం ఎవరన్నా పొలిటీషియన్ కలుద్దామలే, ఆ రకమైనటువంటి తలంపులొద్దు. దేవుని యుద్ధ విచారణ చేయడం నేర్చుకోండి. రాజు అయినటువంటి ఆశ గురించి మీరు ధ్యానం చేయండి. రాజు అయినటువంటి ఆశ చేసిన పెద్ద పొరపాటు ఏందో తెలుసా? దేవుని యుద్ధ విచారణ చేయడం అన్నటువంటిది మానుకున్నాడు, తద్వారా అతడు మరణించాడు. ప్రియమైన మిత్రులు, దేవుని యుద్ధ విచారణ చేయాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. అది చిన్నది కానీ, పెద్దది కానీ, పిల్లల విషయం కానీ, భర్త విషయం కానీ, భార్య విషయం కానీ, ఏ విషయమైనా సరే ప్రార్థన చేయటం మానుకోవద్దు. రైట్. కాబట్టి ప్రార్థన పర్వతాలను కదిలించగలదు. ఏలియా ప్రవక్త చక్కటి ప్రార్థన ద్వారా చనిపోయినటువంటి ఆ పిల్లవాడిని లేపాడు. అంటే ప్రార్థన పర్వతాలను కదిలించగలదు ప్రియమైన మిత్రులారా. కాబట్టి ప్రతి దినం ప్రార్థన చేయండి. ఎప్పుడో నెలకు ఒకసారి కాదు, వారానికి ఒకసారి కాదు, ఎప్పుడో వారంలో, నెలలో, ఎప్పుడో జీవితంలో కష్టం వచ్చినప్పుడు కాదు. ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయాన్ని పెట్టుకోండి. ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ప్రతి దినము ప్రార్థన చేయండి ప్రియమైన మిత్రులారా. కాబట్టి ప్రార్థన పర్వతాలను కదిలించగలదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత విశ్వాసం భయాన్ని అధిగమించగలదు. దేవునిపై ఏలియా విశ్వాసం అతని భయాన్ని అధిగమించడానికి మరియు విధవరాలి కుమారుని కొరకు ప్రార్థించడానికి అతనికి సహాయపడింది. ఫలితంగా అద్భుతమైన పునరుద్ధానం జరిగింది. చూడండి, ఆ యొక్క విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా ప్రవక్త వెంటనే కృంగిపోలేదు. అయ్యో, ఏంటి ఇంత పని జరిగింది, నేను ఈ స్త్రీ దగ్గరకు వచ్చాను, ఇప్పుడు ఆవిడేమంటుంది, అయ్యా నువ్వు నా దగ్గరకు వచ్చావు, నా పాపాన్ని గుర్తు చేయడానికి వచ్చావా, నా కొడుకును చంపడానికి వచ్చావా, అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఏలియా ప్రవక్త కృంగిపోలేదు. అయితే విశ్వాసం ఉంది ఏలియా ప్రవక్తకి. విశ్వాసం ఉంది కాబట్టి అతను ప్రార్థన చేశాడు. అతను ప్రార్థన కూడా చాలా ఇంటెన్సిఫైడ్ ప్రేయర్. 3 సార్లు ఆ పిల్లవాడి పైన పారదాచుకొని ప్రార్థన చేశాడు. ఇట్ వాజ్ అన్ ఇంటెన్సిఫైడ్ ప్రేయర్ అనమాట. అంత తీక్షణమైన ప్రార్థన అతను చేయగలిగాడంటే అతనిలో అంత గొప్ప విశ్వాసం ఉంది. కాబట్టి మనలో కూడా విశ్వాసం ఉన్నప్పుడు, మనకేదైనా నష్టం జరిగింది, విశ్వాసం ఉన్నప్పుడు ఆ భయాన్ని అధిగమించి, అంటే ఆ నష్టం వలన మనకు కలిగినటువంటి ఆ భయాన్ని అధిగమించి మనం ప్రార్థన చేసి దేవుని యొక్క అద్భుతాలను రుచి చూడగలం ప్రియమైన మిత్రులారా. కాబట్టి విశ్వాసం అనేటువంటిది భయాన్ని అధిగమించగలదు అనేటువంటి విషయాన్ని గమనించండి. మరి 9వ పాఠం, దేవుని శక్తిని గుర్తించండి. ఏలియాకు దేవుని శక్తిపై అపారమైనటువంటి నమ్మకం ఉన్నది. కాబట్టే విధవరాలి కుమారుని కొరకు అతడు ప్రార్థించగలిగాడు, దేవుని శక్తిని రుచి చూడగలిగాడు. దేవుని శక్తిపై మనకు నమ్మకం ఉండాలి.
విశ్వాసం అంటే కేవలం ఏదో మన పైన మనకు నమ్మకం కాదు, మన విశ్వాసం దేవుని శక్తి పైన. ప్రియమైన మిత్రులారా, దేవుడు చేయగలడు, సమస్తమును సాధ్యము. దేవునికి సమస్తమును సాధ్యమండి. సమస్తం అంటే సమస్తము సాధ్యము. కాబట్టి దేవుని శక్తిపై మనము ఆధారపడవచ్చు. ఎలా చేస్తాడో మనకు అనవసరం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు దేవునికి మొరపెడతాయి అంటాడు. దేవుడు ఈ రాళ్ళ ద్వారా అబ్రహాముకు సంతానం కలిగించగలడు అంటాడు. ఎంత అద్భుతము! కాకుల ద్వారా దేవుడు ఏలియాకు ఆహారాన్ని పంపించాడు. ఒకసారి గాడిద ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఒకసారి బండను చీల్చి బండ నుంచి మంచినీళ్ళు ఇచ్చాడు. మన్నా ద్వారా పోషించాడు దేవుడు ఆకాశం నుంచి. దేవుని శక్తికి పరిమితులు లేవు ప్రియమైన మిత్రులారా. కాబట్టి నీ అనుమానాలు, అవధులు అన్ని దాటి దేవుని నమ్ము. దేవుని అపారమైనటువంటి శక్తిని మనం నమ్మవచ్చు. దేవుని శక్తిని గుర్తిస్తే మనకు విశ్వాసం ఉంటుంది. దేవుని శక్తిని గుర్తించకపోతే మనకు విశ్వాసం ఉండదు, ప్రార్థన చేయలేం. ఎవరైతే దేవుని శక్తిని గుర్తిస్తారో వాళ్ళకి దేవుని యందు విశ్వాసం ఉంటుంది, ప్రార్థన కూడా చేయగలరు ప్రియమైన మిత్రులారా. ఆఖరి పాఠాన్ని చూడండి. వినయం కీలకం, విధేయత అవసరం. చూడండి, ఏలియా ప్రతి విషయంలోనూ వినయాన్ని, విధేయతను కనుబరచాడు. కారణం, అతడు దేవుని స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు. కాబట్టే అతడు ప్రతి సందర్భంలో దేవుని శక్తిని రుచి చూడగలిగాడు. ఏలియా ప్రవక్త ఎంత గొప్ప వినయాన్ని చూపించాడండి, విధేయతను. పోయి రాజుకు చెప్పమంటే చెప్పాడు. ఆ వాగు దగ్గర దాగి ఉండంటే అక్కడున్నాడు. ఆ వాగు నీళ్లు తాగంటే అది తాగాడు. కాకుల ద్వారా ఆహారం పంపిస్తే తిన్నాడు. ఇప్పుడు వాగు ఎండిపోయింది, నువ్వు బయలుదేరి సీదోను పట్టణం పోయింటే అక్కడికి పోయాడు. అక్కడ సారెపత్తు అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది, ఆవిడ దగ్గర పోయింటే అక్కడికి పోయాడు. ఆవిడ కొడుకు మరణిస్తే అతన్ని లేపాడు. ఎంతో విధేయత కలిగిన వ్యక్తి అండి ఏలియా ప్రవక్త జీవితము. ఈ పర్టికులర్ స్టడీలో నేను అతనిలో ఉన్నటువంటి ఆ విధేయతను చూసి ఐ వాజ్ అమేజ్డ్. ఎంతో ఆశ్చర్యపోయాను ప్రియమైన మిత్రులారా. మనతో ఉన్న సమస్య ఏంటంటే మనం మంచిగా కనిపిస్తాం కానీ దేవునికి నిజంగా విధేయత చూపు. విధేయత అంటే ఏంటి? ఏదో తల ఉంచుకొని ఇటు వంగిపోయి ఉంటాం విధేయత కాదు. విధేయత అంటే దేవుడు చెప్పిన దాన్ని నమ్మడము, దేవుని మార్గాల్లో నడవడము, అది విధేయత. అంతేగాని మాట ఏదో చిన్నగా మాట్లాడము, తల ఉంచుకొని నడవడము, లేకపోతే వంగిపోయి నడవడము, దీని విధేయత అనరు. దాట్ ఈస్ నాట్ గాడ్ ఒబీడియన్స్. విధేయత ఏంటంటే దేవుడు చెప్పినటువంటి దాన్ని నమ్మితే అది విధేయత. రైట్. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ 10 పాఠాలను మనము ఈ యొక్క అధ్యాయం నుంచి నేర్చుకోవచ్చు. కాబట్టి ఇంతటితోటి మనము ఈ ఇండక్టివ్ బైబిల్ స్టడీ అనేటువంటిది అయిపోయింది. కాబట్టి చూడండి, ఇండక్టివ్ బైబిల్ స్టడీలో 7 స్టెప్స్ ఉన్నాయి. ఆ 7 స్టెప్స్ ఉపయోగించి మనము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయాన్ని ధ్యానం చేయడం జరిగింది. ప్రియమైన మిత్రులారా, ఈ 7 స్టెప్స్ని యాక్చువల్గా ఇది ఇండక్టివ్ బైబిల్ స్టడీ అనేటువంటిది ఇది అందరికీ అందుబాటులో ఉన్నటువంటిదే. అయితే నేనేం చేశానంటే నాకున్నటువంటి రీసెర్చ్ అనుభవాన్ని బట్టి దీన్ని 7 స్టెప్స్గా రూపొందించానన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఆ టెంప్లెట్ ఇస్తాను. తర్వాత ఈ కంప్లీట్ మెటీరియల్ కూడా పెడతాను. అయితే మీరు ఎప్పుడైనా సరే ఈ వీడియోస్ చూసేటప్పుడు ఈ టెంప్లెట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ స్వహస్తాలతో మీరు పార్టిసిపేట్ చేయండి. చూడండి, ఈ ఇండక్టివ్ బైబిల్ స్టడీ అనేటువంటిది కొంచెం లెబోరియస్ వర్క్గానే ఉంటుంది. అయితే ఇట్ ఈస్ వర్త్. అంటే ఇంత కష్టమా, ఇంత పెద్దదా అని ఆ పదాలు ఉపయోగించి దీని నుంచి వెనకపోవద్దు. మనలో ఉన్నటువంటి సమస్య అదే. ఒక మంచి దాన్ని దేవుడు మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇంత పెద్దదా, ఇంత కష్టమా, ఇటువంటిది అవసరమా, ఈ రకమైనటువంటి పనికిమాలిన ప్రశ్నలు వేసి మనం చాలా మంచి విషయాల నుంచి దూరంగా వెళ్తాం. అటువంటి పని చేయొద్దు ప్రియమైన మిత్రులారా. మనము దేవుని శిష్యులుగా, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా మనం కష్టపడాలి, విషయాలను పరిశోధించాలి, ఒక సిస్టమేటిక్ వేలో మనం స్టడీ చేయాలి. అది కష్టమంటే దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ ఈజీ. యు సీ, ఏది కూడా ఈజీగా వచ్చేది లేదు. కష్టమంటే అది కష్టమే. దేవుని శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కష్టపడడానికి ఎల్లవేళలా సిద్ధపడి ఉండాలి. నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్ను చూడండి. ఈ మెటీరియల్ అంతా కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. రైట్. కాబట్టి మొత్తం 3 ఎపిసోడ్లు మనం చేశాము. ఈ 3 ఎపిసోడ్స్ని మీరు కంటిన్యూస్గా చూడండి. నేను ఇచ్చినటువంటి ఆ డాక్టర్ పేషెంట్ ఎగ్జాంపుల్ను కూడా మీరు పరిశీలించండి. మీరు అనుకోవచ్చు నేను పదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎస్, నేను పదే ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టెప్స్ మీకు అర్థం కావాలని, ఒక ఇంట్యూటివ్ వేలో, అంటే ఒక ఈజీ వేలో మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటిది నా ఉద్దేశము. తర్వాత మరొక స్టడీలో
మరలా మనం కలుసుకుందాము. మనం ఇంకా వేరే ప్యాసేజీలు కూడా ఇండక్టివ్ బైబిల్ స్టడీ ఫార్మాట్లో ధ్యానం చేద్దాము. దేవుడు సమృద్ధి అయినటువంటి కృపను మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి కావలసిన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.